అపోస్తుల కార్య గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. అది అంటే ఈ అపోస్తుల కార్య గ్రంథాన్ని ఎంచుకున్నది ఎందుకు అని అంటే, ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయనేది. ఆ ఇప్పటి కంటే అప్పుడు ఎక్కువగా ఉన్నది పరిస్థితి. ఈ గ్రంథాన్ని చదువుతుంటే నాకు అనిపిస్తుంది. మన అపోస్తలులు చేసినటువంటి పరిచర్యలో ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నదో అదే సిచ్యువేషన్ ఇప్పుడు జరుగుతుంది. ముందు ఉన్నది ఇప్పుడు ఉన్నది అనేది అర్థమైంది నాకు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ పౌలు గారు చేసిన పని, పౌలు గారు చేసిన పరిచర్య, పౌలు గారు సువార్త కొరకు చేసిన దండయాత్రలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దానిలో భాగంగానే నేను రోజు ముగించేసిన ఈ అధ్యాయాలన్నీ కూడా కంప్లీట్ చేసిన. అయితే ఇందులో ఒక మంచి భక్తి కలిగినటువంటి ఒక స్త్రీ విషయం ధ్యానం చేద్దామని ఆశ కలిగి ఉన్నాను. ఒకసారి చదివిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుందాము. చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాము. 16వ అధ్యాయము అపోస్తుల కార్య గ్రంథం 16వ అధ్యాయము 11 నుంచి 15 వరకు కలిగినటువంటి ఒక స్త్రీ భక్తురాలైన ఒక స్త్రీ ఉన్నది అక్కడ. నాకు అందరికి తెలిసినటువంటి ప్యాసేజ్ చదువుకుందాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. వినిపిస్తుంది కదా బ్రదర్? స్వరం బానే? ఓకే, థ్యాంక్ యూ. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, వందనాలు దేవా. గత రాత్రంతా మీరు ఇచ్చిన విశ్రాంతిని బట్టి, క్షేమమును బట్టి స్తోత్రములు. మీ కాపుదల కొరకు మీకు వందనాలు తండ్రి. ఉదయం లేచి మా ప్రభువా మీ పాద సన్నిధిని మేము దర్శించే కృప ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వచ్చినటువంటి మా అందరి హృదయములను గమనములను మీ ఆధీనములు ఉంచుకోనమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటూ మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మనము స్త్రీలు ఎంతో మంది మన బైబిల్లో భక్తులైనటువంటి స్త్రీలను గురించి మనం ఎన్నో సార్లు వింటూ ఉంటాం. ఈమె చాలా మంది వెల్ నోన్ పర్సన్స్ ఉన్నారు బైబిల్లో. మనకు వెల్ నోన్ పర్సన్స్ మగ్దలిని మరియా అని న్యూ టెస్ట్మెంట్ లో, ఇంకా ఇంకొక మరియా అని, తర్వాత సమరయ స్త్రీ అని, ఇవన్నీ బాగా వెల్ నోన్ పర్సన్స్. వీళ్ళంతా కూడా భక్తులు. ఇప్పుడు ఈ లుదియా అనే భక్తురాల గురించి చాలా తక్కువగా ధ్యానం చేస్తుంటాం మనం. తక్కువగా వాళ్ళు చేస్తుండొచ్చు మనం అంతా చదువుతున్నప్పుడు. కానీ నాకు అనిపించింది ఈమె
వెల్ నోన్ పర్సన్‌గా లేదు. వెల్ నోన్ పర్సన్‌గా లేదు. అంటే కొంత మాత్రమే మీ గురించి ఒక చిన్న 2, 3 చరణాలు మాత్రమే ఇచ్చినాడు ఆత్మదేవుడు. ఈ గ్రంథాన్ని లూకా గారు రాసినట్టుగా మనం చూస్తాము చరిత్రలో. డాక్టర్ లూకా గారు లూకా సువార్త తర్వాత ఇది ఆయన రాసినట్టుగా ఉన్నది. ఎందుకంటే మొదట మనం చూస్తే మొదటి గ్రంథము, ఇది రెండవ గ్రంథం అని చెప్తాడాయన. ఇక్కడ మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం అది. ఓ థియోపిలా అని సంబోధిస్తూ యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. అది నా మొదటి గ్రంథమును. అది మొదటి గ్రంథం ఏదంటే లూకా సువార్త. ఇది రెండవ గ్రంథం అపోస్తలుల కార్యములను గురించి రాసినటువంటి ఇది రెండవ గ్రంథం. కాబట్టి లూకా గారు రాసినటువంటి గ్రంథం అని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాము. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అపోస్తలులు ఆయా పట్టణాలు ఇవ్వబడినటువంటి పట్టణాలకు వెళ్ళినారు. ఫిలిప్పి అనే పట్టణానికి వచ్చినారు. అన్ని సువార్త దండయాత్రలు చేసుకుంటూ. తర్వాత మాసిదోనియా దేశానికి, అక్కడ ఈ మాసిదోనియా దేశానికి ముఖ్య పట్టణము రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది అని రాసింది. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము ఫిలిప్పి, రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది. వీళ్ళు రోమియులు జీవించినటువంటి స్థలం అది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటాం. అక్కడ వీళ్ళు ఉన్నారంట. ఉన్నప్పుడు ఉండి సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళు. సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలా మంది స్త్రీలు అక్కడ వచ్చి కూడుకొని వింటూ ఉన్నారు. వింటున్నటువంటి సందర్భంలో ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక స్త్రీ ఉంది అక్కడ. ఆమె పేరు లూదియా. లూదియా అనే స్త్రీ, లూదియాను దైవభక్తి గల లూదియాను ఒక దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. వీళ్ళు చెబుతున్నటువంటి సువార్తను ఆమె కూడా వింటూ ఉంది. అందరు వింటూ ఉన్నారు. చాలా మంది అక్కడ గుంపై వింటున్నారు, సువార్త వింటున్నారు. వింటున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అంటే ఈమెకు చెబుతున్నటువంటి ఆ సువార్త అర్థం కాలేదో ఏమో మరి. అర్థం కాకపోతే ఏమైందంటే తర్వాత అర్థమైంది ఆమెకు. ఎట్లా అర్థమైంది? ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. దైవజనులు మాట్లాడుతున్నారు, సువార్త చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రభువు ఆమె హృదయమును తెరిచినాడో అప్పుడు అర్థమైంది ఆమెకు. అప్పుడు అర్థమై ఆయన చెబుతున్నటువంటి మాటల మీద ధ్యాస ఉంచింది, వింటూ ఉన్నది. తర్వాత ఏం చేసింది ఆమె అంటే లక్ష్యం ఉంచెను. మరియు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలదానని, ఎవరో అక్కడ డిస్టర్బెన్స్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆమె వాళ్ళను లక్ష్యం ఉంచింది అనేటప్పటికి ఆ మాటలో ఏంటంటే ఆమె దేవుని వాక్యాన్ని విన్నది, ప్రభువును స్వీకరించింది, బాప్తిసము తీసుకున్నటువంటి వ్యక్తి. బాప్తిసం కూడా తీసుకుని ఉంది ఆమె. అంటే ఇక్కడ ఇవన్నీ ఎట్లా జరిగినాయంటే ప్రభువు ఆమె హృదయమును తెరిచినందున. మనం అనేక సార్లు ఇప్పుడు చూస్తూ ఉన్నాము సంఘాల్లో, మరి విశ్వాసులను గమనిస్తూ ఉన్నాం మనము. నాకు అనిపిస్తుంది చాలా మట్టుకు పొద్దున్నే మనం సండే ఒకవేళ ఆరాధన చేస్తున్నప్పుడు ఎవడన్నా వచ్చి గన్ను పట్టుకొని వచ్చి మొత్తం పాస్టర్ దేవరాజు కొంచెం అదేదో బంద్ చేయంది అది. పొద్దున్నే వచ్చి గన్ను పట్టుకొని వచ్చి ఫైర్ చేసి మొత్తం కాల్చి పడేస్తా, భక్తి ఇడుస్తారా కదా అంటే మొత్తం లేచి ఉరుకుతారు చర్చిలో. ఈ బెదిరించిన మొత్తం లేచి ఉరుకుతారు.
ఆ? హలో, ఏం డిస్టర్బెన్స్ ఇది? జర మ్యూట్ చేయి, అన్మ్యూట్ చేయి, మ్యూట్లో పెట్టు, దిమాజ్ పెట్టు. ఆ, కాబట్టి ఎవరైనా వచ్చి ఫైర్ చేస్తే వచ్చిగా లేచి ఉరుకుతారు జనం. ఎందుకు అని అంటే ఆ బలమైనటువంటి భక్తి అనేది మనుషుల్లో తక్కువగా అనిపిస్తుంది మనకు. తాలు అన్నది నాకు అనిపించిన సంగతి. నన్ను అందరిని అనను నేను, నేను గమనించినంత మట్టుకు తాలు ఉంది. ఇప్పుడు సంఘాలలో తాలు, అది గాలి కొట్టుకుపోయే తాలే ఉంది. ఎట్లా తాలు ఉంది అని అంటే, ప్రభువు తాకాలంట హృదయాలను. ప్రభువు తాకితే అవి స్థిరంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, స్ట్రాంగ్ ఉంటాయి. నేను ప్రభు కోసం మరణాన్న మరణిస్తా గాని, సవనన్న చస్తా గాని నేను మాత్రం వదిలిపెట్టాను రా అనేటటువంటి ఆ స్థితికి ఎదగాలంటే దేవుడు మన హృదయాన్ని తాకాలి, తెరవాలంట. హృదయం ఆయన తెరవాలంట. తెరిస్తే తప్ప మనం అంత భక్తికి ఇప్పుడు ఈమె ఏమంటుందంటే వాళ్ళని ఇంటికి రమ్మని అడిగిందేమో, అమ్మ మాకు వీలు కాదన్నారో, లేకుంటే మేము రాలేము అన్నారో. అయితే ఆమె బలవంతం చేస్తుంది. ఏమని బలవంతం చేస్తుంది అని అంటే, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండు అని వేడుకొని మమ్మను బలవంతం చేసిందంట. నేను ప్రభువును అంటే వీళ్లకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి లేదు దైవజనుల మీద. దైవజనుల పరిస్థితి ఆడప్పుడు వాళ్ళ అపోస్తలులు వాళ్ళ ఎవరు పిలిస్తే వాళ్ళు పోయేటట్టు అనిపించలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేమి రామమ్మ అన్నారో మరి ఏందో, మరి వాళ్ళు రిజెక్ట్ చేసినారో తెలియదు. ఆమె అంటది ఏమంటది అంటే, నేను విశ్వాసం ఉంచిన అంటే విశ్వాసుల ఇంటికి మాత్రమే వెళతాము అనే పరిస్థితి. ఎందుకంటే అప్పుడు అక్కడంతా పరిస్థితులు బాగలేవు అంటే విశ్వాసానికి ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి, స్వార్థకు ఆటంకం ఎక్కువ ఉన్నది. ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్పకూడదు అక్కడ ఆ ఏరియాలో. కాబట్టి ఇప్పుడు ఆమె బలవంతం చేస్తుంది. ఏమని నేను విశ్వాసం ఉంచగలదానని మీరు అనుకుంటే నా ఇంటికి రండయ్యా, లేకపోతే ఏమొద్దు గాని అన్నట్టుగా మాట్లాడుతుందామె. నా ఇంటికి వచ్చిన వేడుకలు మమ్మల్ని బలవంతము చేసిందంట. చేస్తే అప్పుడు వాళ్ళు పోయి ఆమె ఇంటి దగ్గర, ఆమె ఇంటిలో ప్రార్థన చేసినారు, ఆ కుటుంబాన్ని దర్శించినారు. వాళ్ళకి ఇంకా లోతైనటువంటి సువార్తను వాళ్లకు చెప్పినారు. సరే, ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ భక్తురాల విషయంలో ఒక 3 విషయాలు మాత్రమే నేను చెప్పి ముగించేస్తాను. సమయం కూడా మనకు కొద్దిగా ఉంది కాబట్టి. నంబర్ 1 పాయింట్ ఏంటంటే 16-14 వచనాలలో లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఈ 14 వచనాల్లో 14వ వచనములనేమో దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను అని మాట ఒకటి. 16వ వచనములో 15వ వచనంలో ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినారు కాబట్టి ఆమె వీరిని బలవంతము చేసినటువంటి స్త్రీ. ఇంటికి రండయ్యా, నా ఇంటిని దర్శించండి, మా ఇంటిని దర్శించండి, ఎందుకంటే నేను కూడా విశ్వాసము కలిగిన దాననే. చూడండి, అప్పటికి ఆమె నమ్మి ఉన్నది, బాప్తిసం తీసుకుని ఉన్నది, వారి అపోస్తలుల బోధలు విని ఆమె వీళ్ళను వేడుకొని మమ్మును బలవంతంగా వేడుకొన్నది రమ్మని. అంటే ఆమె లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. 1 తిమోతికి 2:10 చూస్తే ఏంటంటే దైవభక్తి గల వారమని చెప్పుకొలు స్త్రీలకు అని వ్రాయబడిన చూద్దాం ఒకసారి. 1 తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము ఏమందంటే, దైవభక్తి గల వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా
సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఈ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె దైవభక్తి కలిగినటువంటి వారమై మనం ఉండాలి. స్త్రీలు కానీ పురుషుడు కానీ ఇక్కడ ఆమెను గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆమెలో ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం చూస్తున్నాం. ఇప్పుడు మొదటిది దైవభక్తి గల స్త్రీ ఆమె. అయితే ఇక్కడ స్త్రీలకు చెప్తూ ఉన్నాడు పౌలు గారు తిమోతికి రాస్తూ, దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా. ఎందుకంటే చాలా మంది భక్తి గల నుండి స్త్రీలను సంఘంలో చూస్తూ ఉంటాం, గొంతెత్తి ప్రార్థనలు చేస్తూ ఉంటారు, మరి వాక్యము చెబుతూ బోధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళలోన లోకాన్ని వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపించదు, తక్కువ. ఎందుకంటే క్రైస్తవులు అంటేనే పిలువబడిన వారు అంటే లోకాన్ని విసర్జించినటువంటి వారు, దేవుణ్ణి హత్తుకొని బ్రతికేటటువంటి వారు. ఇప్పుడు మనం ఏం చేయాలంట? దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించడం. మొత్తము ఉన్న బంగారం ధరించుకొని వస్తుంటారు స్త్రీలు, ఉన్న విలువైనటువంటి ఆభరణములను, విలువైనటువంటి వస్త్రములను ధరించుకొని చూయించుకోవాలని. చూడు, నేను ఎంత ధనవంతురాలను, నేను ఎంత బంగారం నాకు ఉంది అని వేసుకోవడానికి. అంటే అలంకారంగా ఉన్నది ఏముండాలంటే సత్క్రియలు అనేటటువంటి అలంకారం ఉండాలంట ప్రతి మనిషికి, స్త్రీ కానీ పురుషుడు కానీ. ఇక్కడ స్త్రీల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆమె సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. మంచి క్రియల చేత అలంకరించుకొని ఉండాలి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు అని రాసి ఉంది. ఈమె ద్వారా మనం నేర్చుకుంటాం దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. ఒకటి. రెండవది, దేవుని మాటలందు లక్ష్యముంచిన స్త్రీ. ఎవరైనా కానీ, స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని మాటలందు లక్ష్యముంచాలంట. అంటే ఒట్టిగా ఏదో వినడం కాదు, ఆ ధ్యానం ఉంచాలి. దేవుని వాక్యం మీద ధ్యానం ఉంచాలి, ధ్యానిస్తూ ఉండాలి. వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం గ్రహిస్తూ ఉండాలి. అది దేవుని మాటలందు లక్ష్యముంచిన స్త్రీ. ఇది రెండవ పేతురు పత్రికలో ఒక సపోర్ట్గా ఒక వచనాన్ని చదువుకుందాము. 2వ పేతురు పత్రికలో 1:19 మనం చూస్తాం ఈ మాట. ఏంటంటే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలుగుచు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. అది అంటే దేవుని మాటల యందు లక్ష్యం ఉంచితే మనకు మేలు. ఒట్టిగా విని దులుపుకొని వచ్చేది కాదు. మూడవది, ఒకటేమో దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, మనము ఆ దైవభక్తి అనే దానికి సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకొని కలిగినటువంటి భక్తి మనకు ఉండాలని, ప్రతి మనిషి కూడా. అది. రెండవది, దేవుని మాటలందు లక్ష్యముంచినటువంటి స్త్రీ. ఒకవేళ మనం అట్లా లక్ష్యముంచితే మనకు చాలా మేలు. ఎందుకు అని అంటే, చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. ఏది? దేవుని వాక్యము. చీకటి గల చోటును వెలిగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్ల మీకు మేలు. కాబట్టి మనకు మేలు కలుగుతుంది దేవుని వాక్యం పట్ల లక్ష్యం ఉంచితే. మూడవది అంటే దేవుని సేవకులను ప్రేమించిన స్త్రీ. సమయం అయిపోయింది కాబట్టి నేను స్పీడ్గా చెప్తున్నాను. 3 విషయాలే నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ఆమె. రెండవది, దేవుని మాటలందు లక్ష్యముంచిన స్త్రీ. మూడవది, దేవుని సేవకులను ప్రేమించిన స్త్రీ. ఎందుకు అని అంటే, వాళ్ళను బలవంతము చేసి ఇంటికి రమ్మని, మరి ఇంటికి తీసుకుపోయిన తర్వాత ఆమెకు విందు చేసింది, మరి ఇంకా ఏమైనా కానుక ఇచ్చిందో లేక ఆదరించిందో, వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చింది.
ఇంకెన్నెన్నో చేసి ఉండొచ్చు, మనకు అన్ని రాయబడలేదు ఇక్కడ. కానీ బలవంతం చేసి ఇంటికి తీసుకొని వెళ్ళింది. ఇంటికి తీసుకొని పోయినామనంటే ఒట్టిగా పంపుతామా? వాళ్ళకు భోజనం పెడతాం, నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళ కానుక ఇచ్చి పంపించిందో మరి ఎట్లనో తెలియదు మనకు. కాబట్టి దేవుని సేవకులను ప్రేమించుట, సద్భక్తితో బ్రతకని ఉద్దేశించు వారు అన్నారు కదా, ఉంది కదా. ఈ మొదటి తిమోతి రాసిన పత్రికలోనే ఇంకో మాట ఉంది, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది అనే మాట రాసి ఉంటది. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప ఎందుకు అనంటే ఈరోజు సంఘాల్లో చూస్తున్నాం కదా, మనం బాగానే వింటుంటారు, బాగానే ప్రార్థన చేస్తారు, బాగానే పాటలు పాడతారు, కానీ ఏమైనా పొరపాటు వచ్చిందనుకో చర్చి బయటికి వెళ్ళిన తర్వాత ఇంక చర్చిలో కూడానే కాదు, లెక్క చేయరు, కొట్టటకెళ్ళిస్తారు. ఇంకంతే, ఒకరి నుంచి ఒకరు మాట్లాడేస్తూ ఒకరి నుంచి ఒకరు కొట్లాడుతుంటారు. అంటే అది సంతుష్టి సహితమైన భక్తి కాదు, అది నామిక వస్తే భక్తి అది. కాబట్టి సంతుష్టి సహితమైన భక్తి మనకు ఉండాలి. రెండవది ఏంటంటే దేవుని వాక్యం మీద ధ్యాస మనం ఉంచాలి. ఎందుకు అనంటే మనము ఇది చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకుని వచ్చే వాక్యము కాబట్టి, అంటే మనల్ని వెలిగించే వాక్యము కాబట్టి మనము దీని మీద లక్ష్యం ఉంచాలి, ధ్యానం ఉంచాలి. మూడవది దేవుని సేవకులను ప్రేమించాలి, సేవను ప్రేమించాలి. నేను ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటా నా పిల్లల కొరకు. ఏమని ప్రార్థన చేస్తానంటే, నా పిల్లలు నీ వాక్యమును ప్రేమించాలి, నీ సేవను ప్రేమించాలి, అంతే. నీ వాక్యమును ప్రేమించాలి, నీ సేవను ప్రేమించాలి. ఇది రెండు బాగా ఎక్కువ ప్రతిరోజు ఇదే ప్రార్థన నా పిల్లల కొరకు చేస్తున్నప్పుడల్లా ఇదే ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మనము ఆ రీతిగా ఈ 3 లక్షణాలు కలిగినటువంటి స్త్రీని గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మన జీవితంలో ఇవి ఉండాలి. సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి, 1. 2, దేవుని వాక్యాన్ని మన ధ్యానం ఉంచితే మనకు మేలు కలుగుతుంది. 3, దేవుని సేవను కానీ దేవుని సేవకులను కానీ ప్రేమించే సద్భావన మనం కలిగి ఉండాలని నేను ఈ వాక్యమును బట్టి ధ్యానిస్తూ, వాక్యమును బట్టి హెచ్చరిస్తూ మీకందరికీ మనవి చేస్తూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్.